కైలాసవాస పరమేశ్వర. ఉపనయనం యొక్క గొప్పతనాన్ని, గాయత్రి మంత్రం యొక్క మహిమని ఈరోజు తెలుసుకుందాం. ఉపనయనం అనేటటువంటిది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి సంస్కారాలలో ఒకటి. ఉప అంటే దగ్గరగా, మరియు నయనం అంటే తీసుకురావటం. ఉపనయనం అంటే గురువు దగ్గరికి లేదా దైవానికి దగ్గరికి తీసుకొని రావటం అని అర్థం. ఉపనయనం అనేటటువంటిది సంస్కృత పదం. దీని అర్థం దీక్ష. ఉపనయనం సాధారణంగా బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు, పద్మశాలీలకు ఈ ఉపనయనం జరుగుతుంది. ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలుని చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశిస్తాడు. ఈ ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండాలి. ఉపనయనంలో వేసేటటువంటి 3 పోగుల యొక్క అర్థం పూర్తిగా తెలుసుకుందాం. ఒక్కొక్క పోగుకి ఒక్కొక్క అర్థం ఉన్నది. మొదటి పోగు చైతన్యాన్ని సూచిస్తూ ఉంటుంది. రెండవ పోగు తేజస్సుని, అంటే బ్రహ్మ తేజస్సుని ముఖంలో సూచిస్తూ ఉంటుంది రెండవ పోగు. మూడవ పోగు మనసు యొక్క స్వచ్ఛతను సూచిస్తూ ఉంటుంది. ఈ విధంగా యజ్ఞోపవీతంలో వేసేటటువంటి ఒక ముడికి ఉన్నటువంటి 3 పోగులు కూడా ఒక్కొక్క పోకి ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. యజ్ఞోపవీతం యొక్క అర్థం. యజ్ఞోపవీతంలోని అర్థం, యజ్ఞోపవీతంలోని 3 దారాలు ఒకే స్వీయ కుటుంబం మరియు సమాజం పట్ల బాధ్యతను సూచిస్తాయి. జీవితంలో సాధించడం కాదు, నిన్ను నువ్వు ఆధ్యాత్మిక శక్తి అనగా గాయత్రి మంత్రం శక్తితో దైవం వైపు మరల్చాలి. సనాతన ధర్మం, మత ధర్మాలు పాటించని వారి దగ్గర మౌనం చాలా మంచిది. మన పద్ధతులు నచ్చనప్పుడు దూరం మంచిది. మన మంత్ర సాధన నచ్చనప్పుడు వారితో ముగింపు మంచిది. మంచివారు ఎదిగే కొద్దీ శత్రువులు ఎక్కువ అవుతారు. ఆధ్యాత్మిక చింతనలో సగం నిండిన గ్లాసు చూసి ఒకరు సగమే ఉంది అంటారు, మరొకరు సగం ఉంది కదా అని చెప్పించి ఆనందపడతారు. దానిని మనం స్వీకరించే విధానంపై ఆధారపడి ఉంది. ఆధ్యాత్మిక చింతన పరమార్థం, ఉపనయన సంస్కారం యొక్క అర్థం ఏమంటే, చేతగాని వాని చేతుల్లో ఉన్న ఏకైక అస్త్రం ఏమిటంటే ఆధ్యాత్మికంగా ఎదిగే వారిని చూసి ఈర్ష్యపడటం. ఆవేశపరునితో మనం ఆలోచనలు పంచుకోకూడదు. అసూయాపరునితో మనం ఆధ్యాత్మిక సంస్కారాన్ని, అభివృద్ధిని చెప్పకూడదు. ఉపనయన సంస్కారం చూసి నీకు మొక్కేవాళ్ళు ఉంటారు, కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు మాత్రం ఒక రూపం వచ్చేలా, ఒక సంస్కారం నీకు వచ్చేలా నిన్ను తీర్చిదిద్దే గురువులు ఉంటారు. అదే ఉపనయన సంస్కారం, అదే గాయత్రి మంత్రం యొక్క బ్రహ్మోపదేశం యొక్క శక్తి. కాబట్టి ఉపనయనం అయినటువంటి యువకులు, పిల్లలు అందరూ కూడా ఉదయం పూట గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానంలో సంధ్యావందనంతో పాటు చేసి అతీతమైనటువంటి శక్తిని పొందండి. అదే మొట్టమొదటి యొక్క తొలి మంత్రం గాయత్రి మంత్రం. కాబట్టి ఉపనయనం యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. జ్యోతిష్య వాస్తు ప్రవీణ, కాశీనాథన్ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.